చేసిండ్రు. ప్రొడ్యూసర్లు ఆ కుటుంబానికి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు నేషనల్ NHRCలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నేను ఒకటే విషయం చెప్తున్నా, ఏందనంటే మీరు ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది. అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం అనుమతించారు. దీనికి పూర్తి బాధ్యత కూడా పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఉన్న SI CI DSPలు కాదు, సిటీ పోలీస్ మరియు ప్రొడ్యూసర్ దీనిపైన పూర్తిగా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీరు మధ్యరాత్రి అక్కడ రావాల్సిన అవసరం ఏమున్నది? మధ్యరాత్రి థియేటర్ల సినిమాలు ఏపీయడానికి అనుమతించాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతించాల్సిన చాలా ఉన్నా అనుమతించకుండా ఇటువంటి సినిమాలను అనుమతించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నేను తెలుపుకుంటున్నా. ఈరోజు ఇది బాధ్యతాయుతంగా ప్రభుత్వం, బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరించింది. అందుకని నేను ఈరోజు నేషనల్ జరుగుతున్న కథ ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. అది ఏ సినిమా అయినా సరే ఈరోజు ఒక డ్రామా అనేది నడుస్తూ ఉంది. ఒక కుటుంబం, నిండు కుటుంబము, చిన్న చిన్న పిల్లలతో ఒక సగటు కుటుంబం అంటారు దీన్ని. సగటు కుటుంబము ఈరోజు కుటుంబ పెద్ద అని అనకున్నా, ఈరోజు కుటుంబ పెద్ద అని అనకున్నా కానీ ఒక కుటుంబం ఈరోజు నష్టపోయింది. దానికి బాధ్యత NHRCలో వేయడం జరిగింది. కేసు కూడా నంబర్ అయింది. నేను ఇది ఎవరో ఒకరు మాట్లాడలే. ఈరోజు వాళ్ళ సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు. కానీ ఒక ఫ్యామిలీ కూడా, ఒక సగటు ఫ్యామిలీ ఒక సినిమా పోయిన అప్పుడు అక్కడ వాళ్ళు సరి అయిన వాతావరణం కల్పించలేని పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్ ఎందుకు అనుమతించాలి? అక్కడికైనా ఎందుకు పంపాలి? ఈరోజు ఎవరో పంజాబ్ సింగర్ ఇటీవల వస్తే ఆయన మీద ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఆ పాటలు, ఏ పాటలు వాడద్దు, డ్రగ్స్ పాటలు వాడద్దు, అది పాడద్దు. మరి ఈయనకెందుకు అనుమతి ఇచ్చిండ్రు? ఈయనకెందుకు ఇది చేసిండ్రు? కాబట్టి ఈరోజు నడుస్తున్నవి కూడా సినిమాల ప్రభుత్వాలే, రెండు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రభుత్వాలే. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడే, అక్కడ ఇదే. కాబట్టి ఇవన్నీ డ్రామాలు నడుస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే, నేను ఇచ్చిన ఫిర్యాదులని నీట్గా పేర్కొన్నా. ఒకసారి ఎందుకంటే నాకు ఈ విషయం నాకు అవసరం లేదు, కానీ ఒక మనిషి చచ్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజులలో ఇటువంటి నష్టాలు జరగకుంటుండడానికి ఒక డ్రామా అయిపోయింది. వచ్చాక డ్రామా చేస్తాం. మీ డ్రామా ఎంత చేయాలో థియేటర్లలో సినిమాలో చేసింది కదా, ఆ డ్రామా నచ్చిందో లేదో మేము చెప్తాం. ఈరోజు పబ్లిక్ పైసలతోని, ప్రజల పైసలతోని మీరు వాళ్ళ పైసలు దండుకొని వాళ్ళ పైసలు సంపాదన చేసుకుంటారు. మీరు